నవీన జ్యోతిష్యం ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మన వీడియోలో కన్యా లగ్న జాతకులకి 2025 సంవత్సరం ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరంలో నేను లెంగ్తీ వీడియో చేయదలుచుకోలేదు. క్యాలిక్యులేషన్ పార్ట్ ఏదైతే ఉందో, అంటే ఏ గ్రహాలు ఏ హౌసెస్లో ఉన్నాయి, ఏ నక్షత్రాల్లో ఉన్నాయి, ఏ రాసుల్లో ఉన్నాయి, ఎలా తిరుగుతూ ఉన్నాయి, ముందుకు తిరుగుతున్నాయా, వెనక్కి తిరుగుతున్నాయా, ఏ టైంలో తిరుగుతున్నాయి, ఈ క్యాలిక్యులేషన్ అంతా ప్రతి సంవత్సరం చూపించేవాడిని. కానీ అదంతా కూడా మీకు అవసరం లేదు అనుకుని కేవలం మీకు ఫలితాలు మాత్రమే చెప్తే సరిపోతుందని ఆ వీడియోనంతా కూడా కట్ చేసి కేవలం ఫలితాల మీద కాన్సన్ట్రేషన్ చేసి సూటిగా సుత్తు లేకుండా చెప్పాలనుకుంటూ ఉన్నాను. ఇక వీడియోలకు కనుక వెళ్తే, కన్యా లగ్న జాతకులకు 2025 సంవత్సరం అనుకూలంగా ఉండబోతుంది. చక్కనైనటువంటి సంవత్సరంగా ఉండబోతుంది. ఈ 2024 వరకు కొన్ని పోరాటాలు చేశారు, ఎదురీదారు, కొన్ని సమస్యలు వచ్చాయి. డబ్బు పరంగా మాత్రం పెద్ద ఇబ్బందులు ఎదుర్కోలేదు, అలా సాగిపోయింది. కానీ ఈ 2024కి ముందు వరకు ఒక జీవితము, 2025 నుంచి ఇంకొక కొత్త జీవితాన్ని మీరు ప్రారంభిస్తున్నారు అని చెప్పక తప్పదు. కొత్తగా ఉండబోతూ ఉంది, కొత్త ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు దాకా చూసింది ఒక లైఫ్, ఇక్కడి నుంచి చూడబోయేది ఇంకో లైఫ్గా అన్నట్లుగా ఉంది. ఇక ఈ సంవత్సరంలో 13వ తారీఖు జూలై నుంచి 28వ తారీఖు నవంబర్ మధ్య, అంటే సుమారు ఒక 3.5 నెల, అంటే 13వ తారీఖు జూలై 2025 నుంచి 28వ తారీఖు నవంబర్ 2025 మధ్య కాలంలో మీకు మానసిక ప్రశాంతత, సంతానపరంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోవటము, ఎవరైతే సంతానం కావాలనుకుంటున్నారో వాళ్ళకి సంతానం కలగటము, కొత్త ఇన్వెన్షన్లు మీ దగ్గర నుంచి రావటము, కొత్త విషయాలను తెలుసుకోవటము, మీలో ఒక లీడర్షిప్ క్వాలిటీసు పెరగటము, సహనం పెరగటము, ఒక పోరాట పటిమ పెరగటము, 10 మందిని మీరు కంట్రోల్ చేసేటటువంటి స్థితిలో ఉండటము, ఇక మీ శత్రువులను మీరు 3 చెరువులు నీళ్లు తాగించటము, కోర్టు వ్యవహారాల్లో మీకు అనుకూలతలు రావటము, రుణము రోగము, అంటే మీకు కొత్త రుణాలు కావాలంటే మంజూరు కావటము, ఉన్నటువంటి రుణాలని తీర్చాలనుకుంటే తీర్చేటటువంటి పరిస్థితులు, ఆ క్యాపబిలిటీస్ మీలో ఉండటము, ఆరోగ్యం చక్కగా ఉండటము, ఇలా సకల శుభాలు ఇప్పుడు చెప్పినటువంటివి ఈ భావాలకు సంబంధించిన ఫలితాలన్నీ కూడా మీకు చక్కగా వస్తూ ఉన్నాయి. 13వ తారీఖు జూలై నుంచి 28వ తారీఖు నవంబర్ మధ్య ఈ సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోండి. ఇక ఈ సమయంలో మీరు కొత్త ఇన్వెన్షన్లు, కొత్త ఫార్ములాస్, ఎవరైతే సైంటిస్టులు వీళ్ళు ఉన్నారో వాళ్ళు కనుక్కునే దానికి అవకాశం ఉంది. మొత్తానికి ఒక మిరాకిల్ అనేది ఈ సమయంలో జరగబోతూ ఉంది. ఇక ఈ సమయం కాకుండా మిగతా సంవత్సరంలో, అంటే ఇప్పుడు చెప్పినటువంటి ఈ 3.5 నెలలు తీసేసి మిగతా సంవత్సరంలో మీకు ఏ ఫలితాలు వస్తూ ఉన్నాయంటే, ఇది కొత్తగా ఉండబోతుంది అనమాట. ఇప్పుడు దాకా మీరు అనుభవించినవి కాదనమాట. ఏంటంటే చాలా మీరు క్యాలిక్యులేటెడ్గా ఉండటము, ఒక ప్రణాళిక వేసుకోవటము, ప్రణాళిక ప్రకారంగా వెళ్ళటము, ఆ ప్రణాళిక కూడా సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంది. అంటే వర్కింగ్ ప్రణాళిక అనేది మీరు వేస్తారు. మీ క్యాలిక్యులేషన్లు అన్నీ కూడా చక్కగా ఉంటాయి. ఒక పంక్చువాలిటీ పెరుగుతుంది, సిన్సియారిటీ పెరుగుతుంది. అంటే ఆల్రెడీ ఇవన్నీ కూడా మీ లగ్న క్యారెక్టరిస్టిక్స్, ఇవన్నీ కూడా మీ స్వతహాగా మీకు వస్తాయి. కానీ ఈ సంవత్సరంలో మీకు ఎక్కువగా ఇవి కనిపిస్తూ ఉంటాయి. ఇంకా అందువల్ల మీ ఊహకి తగ్గట్టుగానే మీరు కళలు కంటూ ఉంటారు. అంటే మీకు రియాలిటీకి దగ్గరగానే మీకు కళలు వస్తూ ఉంటాయి. చక్కనైనటువంటి కాలము. ఉద్యోగ స్థానం అనేది చాలా బాగుంది. అందువల్ల ఉద్యోగంలో ఒక వృద్ధి అనేది కనిపిస్తూ ఉంది. ఉద్యోగం కానీ ఏదైనా కానీ మీరు ఏదో ఒకటి చేసి డబ్బుని సంపాదించుకుంటారు. మీరు ఎవరైతే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనుకునే వాళ్ళకు కూడా చక్కనైనటువంటి కాలము. అంటే వాళ్ళకు కొన్ని గోల్స్ ఉంటాయి. నేను ఒక కంపెనీ పెట్టాలనో, ఇంకోటి పెట్టాలనో, లేకపోతే నా ఒకరి కింద ఉద్యోగం చేయకూడదు, నా అంతటి నేను డబ్బులు సంపాదించుకోవాలని, ఇవన్నీ కూడా అనుకూలంగా ఉంటూ ఉంది. ఏదో విధంగా డబ్బును మీరు సంపాదించుకుంటారో, డబ్బులకైతే కుదవలేదు. అంటే ఉద్యోగపరంగా మీకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేవు. ఇక ధనపరంగా కూడా పెద్ద ఇబ్బందులు కనిపించడం లేదు. కుటుంబ సభ్యుల మధ్య ఐకమత్యం, అందరూ ఒకే మాట మీద ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్య ఐకమత్యము, సమయానికి భోజనం తినటము, కుటుంబం అంతా కూడా ఒకే త్రాటి మీద ఉండటము, ధనానికి ఇబ్బందులు లేకపోవటము, ముఖ్యంగా భాగ్యస్థానం కూడా బాగుంది. అంటే బ్యాంకు బ్యాలెన్స్లు వృద్ధి చెందటము, పుణ్యక్షేత్ర దర్శనము, దూర ప్రాంత ప్రయాణాల్లో అనుకూలతలు, నిరుద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగాల్లో పదోన్నతలు, స్ట్రెస్ అనేది తగ్గటము, పై అధికారుల నుంచి మీకు ఒక మెప్పు రావటము, ఏదైనా కూడా ఏంటంటే ట్రాన్స్ఫర్స్, ఇవన్నీ కూడా మీరు అనుకున్న విధంగా రావటము, ఇలా మీకు ఈ మిగతా సంవత్సరం అంతా కూడా మీకు జరిగిపోతూ ఉంది. అంటే ఈ సమయంలో బుధ శుక్రులు చాలా చక్కగా అనుకూలిస్తూ ఉన్నారు. ఇక
ఈ సంవత్సరం అంతా కూడా మీకు కొన్ని వ్యతిరేకంగా జరుగుతూ ఉన్నాయి. అదేంటంటే ప్రశాంతత లేకపోవడం, అంటే సుఖస్థానం దెబ్బతినింది. ఎప్పుడు కూడా హరీబరీగా బిజీగా ఉంటూ ఉంటారు. అంటే ఏదో ఒకటి చేయాలి, ఏదో సాధించాలి, ఏదో ఒక తపన. ఈ తపన అనేది మీకు స్థిమితం లేకుండా చేస్తూ ఉంటుంది. ఈ అబ్దుల్ కలాం చెప్పినట్లుగా కళలు కనటం మానవద్దు అన్నట్లుగా మీరు ఏదో ఒక కళ కొంటూ ఉంటారు. ఏదో ఒకటి నేను సాధించాలి, చేయించాలంటే మీరు ఉన్న స్థితితో మీరు సంతృప్తి చెందరు. ఏదో చేయాలనేటువంటి ఒక తహతహ దీనితో మీ యొక్క సుఖస్థానాన్ని దెబ్బతీసి మీరు కొంచెం బిజీగా ఉండే విధంగా ఫలితాలు సూచిస్తూ ఉంది. ఇక భూయోగము, ఖాళీ స్థల యోగం అనేది పెద్దగా కనిపించడం లేదు. అంటే గృహం కొనుక్కోవాలనుకున్నా, ఖాళీ స్థలం కొనుక్కోవాలనుకున్నా అంత అనుకూలత లేదు. ఇంకా చెప్పాలంటే ఇవి అమ్మేసేదానికే, అంటే ఆల్రెడీ మీకు ఏమన్నా ఉంటే వాటిని అమ్మేసేదానికే అనుకూలతలు అనేవి ఉన్నాయి. ఇక భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు అనేవి సూచిస్తూ ఉన్నాయి. వ్యాపారస్తులకు మాత్రం గడ్డు కాలము, వ్యాపారాలు సరిగా జరగవు. ఇంతకుముందు ఉన్నటువంటి వ్యాపారాలను మళ్ళీ ఇప్పుడు మీరు చూడలేకపోతారు. ఏంటి నా వ్యాపారం ఎలా జరిగింది, ఒకప్పుడు నేను ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉంది అన్నట్లుగా మీరు ఊహిస్తూ ఉంటారు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, ఈ సుఖస్థానం దెబ్బతినటము, మాతృమూలకంగా కొన్ని వ్యతిరేకతలు ఇవి మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటాయి. దీనికి కారణం గురువుకి గోచార బలం ఉండటం కారణం చేత. అందువల్ల గురువుకి గోచార బలం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మీకు వ్యతిరేకంగా వస్తూ ఉంటాయి. అందువల్ల గురు భగవానుడికి మీరు ఎంత రెమెడీస్ చేసుకుంటారో, లేకపోతే గురుదేవతలు అంటే దత్తాత్రేయ స్వామిని కానీ ఇలా మేధో దక్షిణామూర్తిని కానీ వీళ్ళందరినీ పూజిస్తూ ఉంటే గురుదేవతలని మీకు చాలా వరకు మంచి జరుగుతూ ఉంటుంది. ఇక 10వ తారీఖు మే నుంచి 5వ తారీఖు జూలై మధ్య ఈ కాలంలో మీకు ఖర్చులు విపరీతంగా కనిపిస్తూ ఉంది. అనవసరమైనటువంటి ఖర్చులు సూచిస్తూ ఉన్నాయి. గవర్నమెంట్ రిలేటెడ్గా మీకు ఏమైనా పనులు ఉంటే ఆ పనులు అనేవి పూర్తి కావు. గవర్నమెంట్ దగ్గర నుంచి వ్యతిరేకతలు, అంటే మీకు గవర్నమెంట్ జాబ్ కోసం మీరు ట్రై చేస్తున్నారనుకో, ఈ సమయంలో వర్కౌట్ కాదు. అంటే 10వ తారీఖు మే నుంచి 5వ తారీఖు జూలై మధ్య గవర్నమెంట్ రిలేటెడ్గా వ్యతిరేకతలు, ఫలితాలు, తండ్రి గారితో మనస్పర్ధలు, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఇవి సూచిస్తూ ఉంది. దీనికి కారణం సూర్యభగవానుడు కనుక సూర్యభగవానుడికి ఈ సమయంలో రెమెడీస్ అనేవి చేసుకుంటూ ఉండండి. ఇక 24వ తారీఖు ఫిబ్రవరి నుంచి 10వ తారీఖు మే వరకు, తిరిగి 23వ తారీఖు జూలై నుంచి 11వ తారీఖు నవంబర్ మధ్య కాలంలో మీకు చంద్రుని యొక్క వ్యతిరేక గోచార ఫలితాలు వస్తూ ఉన్నాయి. అందువల్ల ఈ సమయంలో మీకు రావాల్సినటువంటి లాభాలు తగ్గుముఖం పట్టడము, స్నేహితులతో కానీ బంధువులతో కానీ మీరు ఎడముఖం పొడముఖంగా ఉండటము, లేకపోతే ఇంతకుముందు ఉన్నటువంటి ర్యాపో వాళ్ళతో లేకపోవటము, అంటే ఏదైనా కూడా మీకంటే పెద్దవాళ్ళైనటువంటి అక్కతో కానీ, అన్నతో కానీ, బంధువులతో కానీ, స్నేహితులతో కానీ మీ యొక్క రిలేషన్షిప్ అనేది కాస్త తగ్గుముఖం పడుతుంది. లాభాలు కూడా మీరు ఊహించిన విధంగా రాకపోవచ్చు. అయితే ఈ కారణం చంద్రుడి వల్ల వస్తుంది కాబట్టి ఈ సమయంలో మీరు చంద్రభగవానుడికి రెమెడీస్ అనేవి చేసుకోండి. ఇక చివరగా 1వ తారీఖు జనవరి నుంచి 4వ తారీఖు ఫిబ్రవరి మధ్య, 10వ తారీఖు మే నుంచి 5వ తారీఖు జూలై మధ్య, 27వ తారీఖు ఆగస్టు నుంచి 17వ తారీఖు నవంబర్ మధ్య ఈ సమయంలో కుజునికి గోచార బలం అనేది ఎక్కువగా ఉంది. కుజునికి ఎప్పుడైతే గోచార బలం ఈ సమయంలో ఎక్కువగా ఉంటుందో ఆ సమయంలో మీకు ధైర్యం అనేది కాస్త తక్కువగా ఉండటము, కొన్ని లిటిగేషన్లో మీరు ఇరుక్కోవటము, ఈ చర్చల్లో వీటిల్లో పాల్గొని మీకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు రావటము, అసలు మీ విషయమే కాదు మీరు ఎవరి కోసమో దేంట్లోకో వెళ్ళి ఎక్కడో ఒకటి ఇరుక్కోపోవడం, ఇటువంటి కొన్ని ఇబ్బందులు, అసంకల్పితంగా మీకు కొన్ని ఇబ్బందులు, కీర్తి ప్రతిష్టలు దెబ్బతినటము, ఇక బెట్టింగ్లు వీటిల్లో అయితే చెప్పనక్కర్లేదు. వ్యతిరేకమైనటువంటి ఫలితాలు, అంటే బెట్టింగ్లనే కాదు ఏదైనా కూడా కాంపిటేటివ్, అంటే ఒక పోటీతత్వం ఉంటే అక్కడ మాత్రం మీకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఈ సమయంలో వస్తూ ఉన్నాయి. అంటే మీరు కనుక ఎలక్షన్లో పోటీ చేస్తే వ్యతిరేకమైనటువంటి ఫలితాలు, ఎగ్జామ్ కనుక రాసే దాంట్లో ఫెయిల్ కావటమో, తక్కువ మార్కులు రావటమో, లేదా మీకు ఉద్యోగం రాకపోవటమో, ఇలా పోటీతత్వం అనమాట. అంటే ఒక జాబ్ ఉంది, దానికి ఇద్దరు పోతారు, అప్పుడు ఏంటంటే ఎదుటి వాళ్ళకే వస్తుందన్నమాట. అంటే పోటీతత్వానికి సంబంధించి మీకు కాస్త తక్కువగా ఫలితాలు కనిపిస్తుంది. ఈ సమయంలో ఈ పోటీతత్వానికి సంబంధించి మీకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు రావడానికి కారణం కుజభగవానుడు కారణం చేత ఈ సమయంలో కుజభగవానుడికి రెమెడీస్ చేసుకుంటూ ఉండండి. ఆ సమయంలో ఆ సమస్యల నుంచి మిమ్మల్ని తప్పకుండా కుజభగవానుడు బయటపడవేస్తాడు. ఇప్పుడు దాకా చెప్పుకున్నటువంటి ఫలితాలన్నీ కూడా ఈ కన్యాలగ్న జాతకంలో జన్మించినటువంటి వాళ్ళకి అందరికీ కామన్గా అందరికీ మ్యాచ్ అయ్యేటటువంటి ఫలితాలు మాత్రమే ఇక్కడ చెప్పాను. ఇక్కడ మీ వ్యక్తిగత జాతకం చెప్పలేదు. మీ వ్యక్తిగత జాతకం కనుక చూస్తే మీ యొక్క పుట్టిన తేదీ సమయం దాని ప్రకారంగా ఏ హౌసెస్లో ఏ గ్రహాలు ఉన్నాయి, ఎలా ఉన్నాయి అంటే అది మీ వరకే వర్తిస్తుందన్నమాట. ఎందుకంటే మీ చార్ట్ కనుక ఆ ఫలితాలు మీకు ఒకరికే చెప్పాలన్నమాట. ఇక్కడ అందరికీ సంబంధించినటువంటి కామన్గా ఉండేటువంటి పాయింట్స్ చెప్పాననేటటువంటి విషయాన్ని గ్రహించండి. మరి ఒక వీడియోలో మనం మరొక టాపిక్లో కలుసుకుందాము. అప్పటి వరకు సెలవు, నమస్కారం.